పాప మిస్ అవ్వి ఈరోజు 6వ రోజండి. అయితే ఈ 5 రోజుల్లో పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఒక డాగ్ ఒకటే 2 సార్లు కనిపించి అది కూడా పట్టుకోవడానికి అవ్వలేదు. కాకపోతే ఈరోజు తెల్లవారుజామున 6వ రోజు తెల్లవారుజామునే కుక్కనైతే మొత్తం పోలీసు వారైతే పట్టుకుని దాన్ని ఒక కేసులో అయితే పెట్టారండి. కుక్క దొరికిన తర్వాత కుక్కనైతే ఒక కేసులో పెట్టారండి. అయితే పాప వాళ్ళ అమ్మగారు కుక్క దొరికిన దగ్గర నుంచి ఆ కేసు దగ్గర కూర్చున్నారు. కుక్క దగ్గరే మీరు చూడండి, జూమ్ చేస్తాను. అంటే నేను డైరెక్ట్‌గా పెట్టొచ్చు కానీ ఈ యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం మనకి ఈ యానిమల్స్‌ని బంధించినట్లయితే చూపించకూడదు. అందువల్ల నేను డైరెక్ట్‌గా చూపించలేదు. ప్రెజెంట్ అయితే జీపీఎస్ ఉంటది చూసారా బెల్ట్, ఆ బెల్ట్ తీసుకొచ్చి కుక్కకైతే పెడతారంట. అందుకోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. కుక్క అయితే ఈరోజు తెల్లవారుజామున పట్టుకున్నారండి. 11:30 దొరికిందా? లోపల చూడండి. 11:30 ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చిందా? డైరెక్ట్ ఇంటికి ఎక్కడికి? ఏ ఆల్రెడీ ఇంటికి మళ్ళీ వేసిందండి. నిన్న కుర్రలు ఎంటర్ చేశారు పట్టుకుందామని. ఎంటర్ చేయబోతాడికి ఇది వాళ్ళు దొరుకుతాడికి పారిపోవడం పడితే ఇంచుమించు పోలారం పోయింది. ఇది నిన్న పోలారం పోయిందా? పోలారం పోయింది. పోలారం పోతే ఏమో దొరకలేదురా అని చెప్పి మా కుర్రలు వచ్చేసారు. వచ్చేపోతాడికి ఇది దొరుకుతుంది కదా అని అనుకున్నాం. అంటే దొరకలేదు. ఇంకేదో ఎక్కడ పోతే రాదనుకున్నాం. రాత్రి దానికి అదే వచ్చేస్తుంది రోడ్డు అంట. ఇలా దొండకూరడు మందాడని చెప్పి దొండకూరడు కారు వేసుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆడు కాపాడదంట. అమ్మ తల్లికి ఇది వచ్చేస్తున్నారు కాపాడదని చెప్పి మళ్ళీ ఎక్కడికైనా పోతుందని చెప్పి దాన్ని ఫాలో అయ్యాడు. దీన్ని ఫాలో అయితే ఈయనకి ఇక్కడ రాలేదు, ఇంటి తిన్నకి వస్తుంది. ఇదే రూట్ వస్తుంది. తిన్నది అది వచ్చిందా? తిన్నది అదండి. ఇక పెట్టిన గిల్లు కానీ జనం చూస్తే బిహేవియర్ మారిపోతుంది. పారిపోవడం కూడా కారణం జనం చూసే. లేకపోతే ఆ రోజు ఏదో చూపించినో లేకపోతే వచ్చి పడుకున్నా ఏదో టౌన్. కుక్క అయితే ఈరోజు తెల్లవారుజామున పట్టుకున్నారంటే ఆల్రెడీ పట్టుకుని దాన్ని కేసులో అయితే పెట్టారు. నేను కుక్కకి సంబంధించిన ఆ వీడియో క్లిప్ ఎందుకు వేయట్లేదంటే మన యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని మనం చూపించకూడదు డైరెక్ట్గా. అంటే యానిమల్స్ దేన్ని కూడా మనం హింసించినట్లుగానే, దానివల్లే దాని వీడియో అయితే నేను ప్లే చేయట్లేదు. కాకపోతే ఆ కుక్క దొరికిన దగ్గర నుంచి కూడా పాప వాళ్ళ అమ్మగారు ఆ కేసు దగ్గర కూర్చున్నారంటండి. అంటే ఆ పాప మీద ఆవిడకి ఎంత బెంగ ఉన్నదన్నది చూడండి ఒకసారి. ఆ కుక్క మీదే ఆవిడ కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకుంది. ఆవిడే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఆ కుక్క తీసుకెళ్తుందన్న ఒక నమ్మకంతో ఇప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ కూడా అంటే ఒక బెల్ట్ లాంటిది పెడుతున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బెల్ట్ అదే జీపీఎస్ సంబంధించింది తెప్పించే పనిలో అయితే ఉన్నారు. కానీ కుక్క ఒకటే రావడంతో కుటుంబ సభ్యులు అయితే మాత్రం చాలా దారుణంగా ఏడుస్తున్నారండి. మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. నిన్నటి వరకు అయితే కుక్కతో పాటు పాప కూడా వస్తుందని వీళ్ళు వెయిట్ చేసేవారు. ఇప్పుడు పాపగా రాకుండా ఓన్లీ కుక్క ఒకటే తిరగడం వల్ల, తర్వాత ఆ పాపకు సంబంధించి ఎటువంటి ఆచూకీ తెలియకపోవడం వల్ల వీళ్ళకి డే బై డే డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మజ్జిగ పోతుంటారు వీళ్ళు. కొన్ని నీళ్ళు పట్టండి. కూర్చో నీటిగా కూర్చో అటుపక్క అలా కూర్చో. బాబు ఎత్తున్నారు స్వామి, ఎవప్ప లేదు, అవి తాగట్లేదు, బొలు పట్టుకుని చూస్తున్నారు. తాగాలి కొంత కదా, ఏడకని ఓపుకుంటారు కదా. నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి. నిమ్మకాయ నీళ్ళు ఇప్పుడు ఆ పిల్లకి పాలు ఇవ్వాలంటే ఖర్చు కదన్నా, ఖర్చు కదా, అందుకే పాలు ఇవ్వట్లేదు. వేరే జ్యూస్ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయి. చూసారు కదా కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారో. ఇంకా ఇప్పుడు బంధించినటువంటి ఈ డాగ్ విషయానికి వస్తాయి. ఈ డాగ్ని ఎలా పట్టుకున్నారంటే ఆల్రెడీ మన వీధులంటే కుక్కలని పట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ డాగ్ని అయితే చాలా చాకచక్యంగా అయితే పట్టుకున్నారు. తర్వాత ఇది వచ్చేసి నైట్ టైం వీళ్ళంటికి వచ్చింది, ఆ టైంలోనే పట్టుకున్నారు. అలాగే ఈ కుక్కని చూస్తే ఈ కుక్క అయితే చాలా వీక్గా అయితే ఉందండి. ఇంచుమించు ఒక 4-5 డేస్ నుంచి కూడా ఇదైతే ఏమి తినట్లేదు. అంటే ఇంటికి వస్తుంది కానీ వెళ్ళిపోతుంది. ఒకసారి వచ్చింది ఇంటికి కూడా, తర్వాత అలా రోడ్ సైడ్ అయితే తిరిగిందనేసి, అంటే వేరే దగ్గర అయితే కనిపించిందనేసి అన్నారు. ఇంకా ఈ ప్రజెంట్
ఈ కుక్క మీదే మొత్తం అందరూ కూడా డిపెండ్ అయి ఉన్నారు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కుక్క తీసుకెళ్తుంది నా పాపన్న ప్లేస్కి అనేసి చాలామంది హోప్స్ అయితే పెట్టుకున్నారండి. కాకపోతే ఇది చాలా మిస్టరీ కింద ఉంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇటువంటి ఇష్యూ జరగలేదు ఎక్కడనే. నేనైతే ఇంకా ఎవరితోటి సంబంధం లేకుండా నా వర్క్ నేను చేస్తున్నానండి. అంతే, వెతకడం అనేది ఆపలేదు. సో నేను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తున్నాను. మళ్ళీ పాప కోసం అయితే వెతుకుతున్నాను. ఆల్రెడీ నిన్న మొన్న వీడియోస్లో కూడా నేను చూపించానండి ఈ విధంగానే కుక్క వెళ్ళిందని. మొన్న పాప మిస్ అయిన రోజు ఒక ఆయన లాస్ట్గా చూసారని చెప్పాను కదా, ఆయన అయితే ఈ ఏరియాలోనే చూసారంట. కాకపోతే మనం చూడొచ్చు అటువైపు తోటకి ఇటువైపు తోటకి ఫెన్సింగ్ అయితే ఉంది. మరి ఆయన ఎక్కడ చూసారో వేరే దగ్గర చూసారన్నది తెలియదు. పర్ఫెక్ట్గా ఎక్కడ అంటే ఈ బార్డర్లోనే చూసారు, బట్ అది ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే మనకు తెలియదు. కానీ నేనైతే ఎక్కడైనా ప్లేస్ ఉంటే అటువైపుకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మిస్ అయినటువంటి ఈ పాప చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ తాతయ్య గారు అలాగే వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఈ పొలంలోనే పనిచేస్తుంటారండి. అందువల్లనే వాళ్ళు అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఈ పొలంలో ఉంటున్నారు. ఈ పొలంలో ఉన్నటువంటి హౌస్లో ఉంటున్నారు. నేనైతే నా ప్రయత్నం అయితే ఆపలేదండి. నేనైతే తిరుగుతున్నాను ఎక్కడైనా చిన్న జాడైనా దొరుకుతుందని. కాకపోతే ఇవన్నీ మోకాలు ఎత్తు వరకు ఉన్నాయి మొక్కలన్నీ. సో పాములు ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఈ ఏరియా అంతా వెతికానండి. ఇక్కడ ఫెన్సింగ్ దాటిన తర్వాత మనకి తోట ఉంటుంది కదా, ఈ తోట ఇటువైపు అంతా వెతికాను. ఈరోజు ఇటు సైడ్ కూడా వెతుకుదాం. అంటే ఏమో కనిపిస్తుందన్న చిన్న ఆశ అంతే. ఎంతమంది వెతికింది కనిపించింది నీకు కనిపిస్తుందని ఎవరైనా అనుకోవచ్చు. ఏమో చెప్పలేం, ఒక్క కంటికైనా కనిపించవచ్చు. నిన్నంతా అటువైపు వెతికానండి, ఈరోజు అయితే ఇటువైపు వెతుకుతున్నాను. నేనైతే సింగిల్గానే వెతుకుతున్నాను. ఏమో ఎక్కడైనా కనిపిస్తుందన్న చిన్న ఆశ. మనకి తర్వాత ఇలాంటి కొండలు ఎక్కడం అది కొంచెం అలవాటు ఉంది. ఎందుకంటే నేను గతంలో ఈ ట్రైబల్ సంబంధించిన వీడియోస్ చేసినప్పుడు తర్వాత కొన్ని కొండలలో మనకి గృహాలు అవి ఉంటాయి చూసారు, అవి కూడా ఎక్స్ప్లోర్ చేశాను నేను. ఆ టైంలో మనకి చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఈ ఏరియాలో కూడా తిరుగుతున్నాను. తోట కింద అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి. మరి పైన ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియదు, కానీ కిందన ప్రజెంట్ మనకు కనిపించే వరకు అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏదైనా సరే క్లియర్గా కనిపించేలాగా ఉంది. నువ్వు చూడొచ్చు తర్వాత తోటలో ఒక్క మనిషి కానీ ఎవ్వరు లేరు. ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఈ పాప ఆచూకీ తెలిసింది అంటే అంతకన్నా హ్యాపీ ఏమి ఉండదండి. ఇప్పుడు వరకు ఇలాంటి మిస్టరీ అనేది నాకు తెలిసి ఎక్కడ అవ్వలేదండి. అంటే ఇది 6వ రోజు, 6 రోజులు అవుతున్నా సరే పాప సంబంధించిన ఆచూకీ దొరకపోవడం, తర్వాత పాప తేలిన కుక్క ఒకటి కనిపించడం, ఆ కుక్కను బంధించడం, ఇవన్నీ ఎలా ఉందంటే నిజంగానే ఏదో మిస్టరీలా ఉంది. అసలు ఏమవుతుంది అని ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జైట్మెంట్. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి కుప్పల్లో కూడా వాళ్ళు మొత్తం కర్ర పెట్టి అన్నీ చూసారండి. ఏంటి ఎవరైనా ఏమైనా చేసి దాంట్లో పడేశారు ఆ టైప్లో కూడా వాళ్ళు మొత్తం అంతా ఎంక్వైరీ అయితే చేశారు. రోజైతే నేను మోస్ట్లీ ఈ పెన్షన్కి ఇటువైపు ఎతుకుతున్నానండి. ఏంటంటే నా చెప్పారు కదా లాస్ట్ టైం అయినా ఈ పెన్షన్కి దగ్గరలోనే నేను చూశాను అనేసి. సో ఏమైనా కనిపిస్తుందన్న చిన్న ఆశ. ఇప్పుడు ఈ వీడియోలోని మీకు ఇద్దరు పర్సన్స్ సంబంధించిన క్లిప్ ఒకటి ప్లే చేస్తున్నానండి. వీళ్ళిద్దరేనండి ఈ కుక్కని అయితే పట్టుకున్నది. వీళ్ళని స్పెషల్గా తీసుకొచ్చారు కుక్కని పట్టుకోవడం కోసం. మోస్ట్లీ ఆ పాప మనకి దొరికినా సరే కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే ఎక్కడ దగ్గర కూర్చోవడం అలాంటి పొజిషన్లోనే ఉంటుందండి. ఎందుకంటే 5 days అయిపోయింది ఆ పాప తినక. తర్వాత ఓపిక ఉండదు. 90% అమ్మాయి అయితే ఎక్కడైనా సరే పడిపోయి ఉన్న పొజిషన్లోనే ఉంటుంది కాబట్టి మనకి నడిచే అవకాశం ఉండదు ఆ పాపకి. సో మనం ఆ ఉద్దేశంతో మనం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే వెతకాలి. పాప అయితే మనకి 2 పొజిషన్లో అయితే కనిపించాలండి. అదేంటంటే ఒకటి పాప తినక 5-6 days అయిపోతుంది. సో ఒకవేళ దొరికినా సరే ఈ పాప కళ్ళు తిరిగి పడిపోయి ఆ పొజిషన్లో ఉండాలి. లేదు అంటే ఏదైనా జంతువు ఏమైనా ముట్టుకుంది అంటే మాత్రం ఈ పాప సంబంధించిన ఆనవాళ్ళు అంటే మెల్ల ఏదో దండ ఉందన్నారు అది కానీ, లేకపోతే పాపకు సంబంధించిన హెయిర్ కానీ ఇలాంటివి ఏమైనా లభ్యం అవ్వాలి. సో ప్రజెంట్ అయితే ఏమీ కనిపించట్లేదు. మనం వెతుకుతున్నాం కానీ ఎక్కడ చిన్న ఆచూకీ కూడా దొరకట్లేదు. అయితే మొత్తం వెతికానండి, పాపకు సంబంధించి ఎటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. అయితే ప్రజెంట్ మనకి ఆల్రెడీ డాగ్ని పట్టుకున్నారు కదా, ఆ డాగ్కి చైన్ అయితే వేస్తున్నారంట మెల్లో. తర్వాత GPS ట్రాకింగ్ కూడా పెడుతున్నారంట. సో ఒకసారి నేను అక్కడికి వెళ్తాను. తర్వాత ఫర్దర్ వీడియోస్ అయితే మీకు అప్డేట్ చేస్తాను.